ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో ఫస్ట్ యూనిట్ లివింగ్ వరల్డ్లో ఫోర్త్ టాపిక్ వచ్చేసి యానిమల్స్ అండ్ దేర్ టైప్స్. వాట్ ఈస్ ద ఫోర్త్ టాపిక్ నేమ్? టైప్స్. ఓకే, యానిమల్స్ అండ్ దేర్ టైప్స్లో మనము ముందుగా యానిమల్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ మెనీ వేస్, బట్ అకార్డింగ్ టు రీప్రొడక్షన్ యానిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. So we can divide animals or we can classify animals in many ways according to their habitat, according to their food, and in many ways we can divide animals. Yes? Yes, sir. But according to reproduction, animals can be classified into two types. అంటే రీప్రొడక్షన్ని ఆధారంగా చేసుకొని యానిమల్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు? Two types. The first type is oviparous. What is the first type? Oviparous. And the second type is viviparous. What is the second type? Viviparous. So oviparous and viviparous are the two types of animals which are classified according to reproduction. Okay, reproduction ఆధారంగా చేసుకుని యానిమల్స్ ని ఓవిపారస్, వివిపారస్ అని చెప్పి డివైడ్ చేయొచ్చు. And the first one, oviparous, means animals that lay eggs are called oviparous. So animals which reproduce their next generation by laying eggs are called oviparous. ఏ యానిమల్స్ అయితే వాటి నెక్స్ట్ జనరేషన్ని గుడ్లు పెట్టడం ద్వారా గుడ్లు పెట్టడం ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయో అటువంటి యానిమల్స్ని ఓవిపారస్ యానిమల్స్ అంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీకు బాగా తెలిసినది. హెన్. అవునా? హెన్ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లని తర్వాత పొదుగుతుంది. అవే తర్వాత కోడి పిల్లలు అవుతాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బర్డ్స్ లేస్ ఎగ్స్ టు రీప్రొడ్యూస్ దేర్ నెక్స్ట్ జనరేషన్స్. So those animals which lay eggs to reproduce their next generations are called oviparous. Best examples for oviparous are birds and reptiles. Reptiles means సరీసృపాలు అంటాం. అంటే పాకేటువంటి జంతువులు అంటే లిజర్డ్, స్నేక్, ఇవన్నీ కూడా తర్వాత టార్టాయిస్, ఇవన్నీ కూడా పాకేటువంటి జంతువులు. So reptiles and most fishes give lay eggs to reproduce their next generations. So animals that are lay eggs to reproduce their next generation are called oviparous. ఏ యానిమల్స్ అయితే గుడ్లు పెట్టడం ద్వారా వాటి నెక్స్ట్ జనరేషన్ని రీప్రొడ్యూస్ చేస్తాయో వాటినే ఓవిపారస్ యానిమల్స్ అంటారు. And the second type is viviparous. What is the second type? Viviparous. Animals that give birth to live young are called viviparous. So animals that give birth directly to young ones are called viviparous. ఏ జంతువులు అయితే డైరెక్ట్గా కొత్త జీవిని కంటాయో, రీప్రొడ్యూస్ చేస్తాయో, కొత్త జీవికి బర్త్నిస్తాయో అటువంటి యానిమల్స్ని వివిపారస్ యానిమల్స్ అంటారు. ఏమంటారు? యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు న్యూ జనరేషన్స్ ఆర్ కాల్డ్ వివిపారస్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్. ఆల్ హ్యూమన్స్ ఆర్ వివిపారస్ బికాస్ హ్యూమన్స్ రీప్రొడ్యూస్ బై గివింగ్ బర్త్. డైరెక్ట్గా కొత్త జీవికి జన్మనివ్వడం ద్వారా హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు రీప్రొడ్యూస్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ డాగ్స్ అండ్ మోస్ట్ మమ్మల్స్ అంటే క్షీరదాలు అనమాట. ఏ జంతువులు అయితే పాలనిస్తాయో, వాటి పిల్లలకి పాలనిచ్చి పెంచుతాయో అటువంటి జంతువులన్నింటినీ కూడా మమ్మల్స్ అని చెప్పి అంటారు. సో మోస్ట్ మమ్మల్స్ ఆర్ వివిపారస్ యానిమల్స్. Do you understood the difference between oviparous and viviparous? Yes, sir. Tell me, animals which lay eggs are called oviparous. Animals which give birth directly are called viviparous. Very good. And next is, according to their food habits, animals are divided into three types.
సో అకార్డింగ్ టు దేర్ ఫుడ్ హ్యాబిటెంట్, అంటే అవి తీసుకునేటువంటి ఫుడ్ ఆధారంగా, యానిమల్స్ తీసుకునేటువంటి ఫుడ్ ఆధారంగా యానిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. How many types are animals divided? 3 types. The first type is called herbivore. What is the first type name? Herbivore. Second type is carnivore. Third type is omnivore. Herbivore, carnivore, omnivore. So the first type, herbivore, animals that eat only plant-based food are called herbivore. So animals that eat only plant-based food, plant-based leaves, fruits, like these animals that eat only plant-based food are called herbivore. Okay. ఏ యానిమల్స్ అయితే కేవలం ప్లాంట్కి సంబంధించినటువంటి ఫుడ్ని తింటాయో, ఆకుల్ని కానీ పళ్ళని కానీ ఇలా ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్నే తింటాయో వాటినే హెర్బివోర్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఏమంటారు? హెర్బివోర్స్ అని చెప్పి అంటారు. అంటే ఇంక అవి మీట్ని తినవు, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్నే తింటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కౌస్, deer and rabbits. Cows, do you observe what food cows takes? Cows always takes grass, only plant based food that cows takes. And deers only take grass and plant based food. And rabbits also eat only plant based food, carrot, radish and little grains, grass. So those animals which eat only plant based food are called herbivores. And second type is carnivores. Carnivore means animals that eat only other animals meat are called carnivores. Animals that eat only other animals meat, ఏ జంతువులు అయితే కేవలం వేరే జంతువుల యొక్క మాంసాన్ని తింటాయో అటువంటి యానిమల్స్ని కార్నివోర్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఏమంటారు? కార్నివోర్స్ అని చెప్పి అంటారు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లయన్స్, టైగర్స్, ఈగల్స్. లయన్స్, టైగర్స్, ఈగల్స్. దీస్ యానిమల్స్ ఓన్లీ ఈట్ అదర్ యానిమల్స్ మీట్. And third type is omnivore. Animals that eat both plant-based food and animals meat are called omnivores. ఏ యానిమల్స్ అయితే కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండ్ అదర్ యానిమల్స్ మీట్ ని తింటాయో వాటిని ఓమ్నివోర్ అని చెప్పి అంటారు. అంటే ఏ యానిమల్ అయితే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే ఆకుల్ని, దుంపల్ని, పళ్ళని తింటాయో వాటితో పాటు యానిమల్స్ మీట్ని కూడా తింటాయో వాటిని ఓమ్నివోర్స్ అని చెప్పి అంటారు. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ బియర్స్, డాగ్స్ అండ్ హ్యూమన్స్. బియర్స్ ఎక్కువగా ఇవి దుంపలు, పళ్ళు, తర్వాత తేనె, తర్వాత యానిమల్ మీట్ని కూడా తింటాయి. తర్వాత డాగ్స్ ఇటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాయి, ఇట్లా మీట్ని తింటాయి. థర్డ్ వన్ హ్యూమన్స్, మనలో చాలామంది ఇటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాము, ఇటు యానిమల్స్ మీట్ కూడా తింటాం. సో హ్యూమన్స్ ఆల్సో ఓమ్నివోర్స్. డూ యూ అండర్స్టూడ్ యానిమల్స్ అండ్ దే టైప్స్? ఓకే.